రష్యాని ఏం చెయ్యాలి? అమెరికా ముందున్న పెద్ద ప్రశ్న. ఎందుకంటే రష్యా ఇప్పుడు ఇరాన్‌కి ఆయుధాలిస్తోంది, డ్రోన్‌లిస్తోంది, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. అమెరికా యుద్ధ నౌక ఎక్కడుంది? అమెరికా యుద్ధ విమానం ఎక్కడుంది? అమెరికన్ బేస్ ఎక్కడుంది? ఆ బేసుల్లో ఆయుధాలు ఎక్కడున్నాయి? అంటే అమెరికాలో కాకుండా రెస్ట్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి విమానాలు ఎక్కడున్నాయి? వాళ్ళ ఆయుధాలు ఎక్కడున్నాయి? ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తోంది. వాస్తవంగా ఇరాన్ దగ్గర అంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు. వాళ్ళ దేశంలో వాళ్ళకుంది గానీ, ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు. టెక్నాలాజికల్‌గా గూడా అంత పెద్ద పుడింగేం గాదు. కానీ ఎక్కడో సైప్రస్‌లో ఉన్నటువంటి అమెరికన్ బేసులు, లేపోతే మరే వేరే వేరే దాదాపు 2000, 3000 కిలోమీటర్ల దూరంలో ఇరాక్‌లో ఉన్నటువంటిది గావచ్చు, లేకపోతే గనక టర్కీ దగ్గరలో అజర్‌బైజాన్‌లో ఉన్నట్టు అమెరికన్ బేసులను ధ్వంసం చేయడానికి చేయగలుగుతోంది అంటే, కరెక్ట్ లక్ష్యాల్ని ఛేదించగలుగుతోందంటే కారణం అదే. అదే విషయాన్ని నిన్న ట్రంప్ చెప్పుకొచ్చాడు. దుర్మార్గం చేస్తుంది, మా సమాచారాన్ని అంత ఇస్తుంది అన్నట్టు. మరి ఇప్పుడు ఏం చేయాలి? రష్యా మీదకెళ్ళి యుద్ధం చేయగలుగుతదా? అనైతికమందాం. అనైతికమందం అంటే ఉక్రెయిన్ విషయంలో అమెరికా చేసిందేంటి? రష్యాని నాశనం చేయడానికి అమెరికా కుట్ర పన్నింది. కాబట్టి అమెరికాని నాశనం చేయడానికి రష్యా కుట్ర పన్నుతది. ప్రత్యక్షంగా తను యుద్ధం చేయకుండా ఉక్రెయిన్ చేత యుద్ధం చేయించింది అమెరికా. ప్రత్యక్షంగా తను యుద్ధం చేయకుండా ఇరాన్ చేత యుద్ధం చేపిస్తుంది రష్యా. సింపుల్ అక్కడ. కాకపోతే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకుంటున్నారు అంతే.